అన్నమయ్య జిల్లా కురుపలకోట మండలం అంగళ్లో ఏపీ హస్తకళ నైపుణ్యాభివృద్ధి చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ పర్యటించారు. ఈ సందర్భంగా టెర్రీకోట పోటరీ కార్మికులను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్మికుల సమస్యలను సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తారని హామీ ఇచ్చారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హస్తకళను ప్రమోట్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు. సాయి జయచంద్ర రెడ్డి గారు కూడా ఈ వేదికపై ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళకి ఆ మెటీరియల్ ఫ్రీగా వచ్చే విధంగా ప్రభుత్వంతో పవన్ కళ్యాణ్ గారితో చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి మన ముఖ్యమంత్రి గారితో ఖచ్చితంగా ఆ మెటీరియల్ ప్రాబ్లం లేకుండా చూడాలి అనేది ఒక ముఖ్యమైన వాళ్ళు అడిగిన కోరిక. రెండవది వాళ్ళ దగ్గర ఒక మిషనరీ ఉంది. ఆ మిషనరీలో 2 రకాల మిషనరీస్ ఉన్నాయి. ఒక మిషనరీలో 80% క్వాలిటీ ఆఫ్ ద మెటీరియల్ బయటకు వస్తే ఇంకో మిషనరీలో 98 to 100% క్వాలిటీ వచ్చే మిషనరీ ఉంది. కానీ అది స్కిల్ఫుల్ ట్రైన్డ్ పర్సన్స్ లేక ఆ మిషనరీ కాస్ట్లీ అయినా పక్కన పడి ఉంది. దీనికి స్కిల్ ట్రైనింగ్ ద్వారా ట్రైనింగ్ దాదాపుగా 10-20 మందికి కన్నా మనం ట్రైనింగ్ ఇవ్వగలిగితే వాళ్ళు 24 hours రౌండ్ ద క్లాక్ పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఆ విషయాన్ని కూడా మనము కన్సర్న్ స్కిల్ ట్రైనింగ్ అన్ని కూడా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ద్వారా ముఖ్యమంత్రి గారి ద్వారా వీళ్ళకి ఆ ట్రైనింగ్ ఇచ్చి ఆ మిషనరీ పనిచేసే విధంగా ఇంకా మిషనరీలు కావాలంటే కూడా వాటిని సప్లై చేసే విధంగా రెండవ కోరిక కోరారు. హరిప్రసాద్ సార్ గారికి ప్రత్యేకించి నా బాధాలను తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని, కానీ నా వెనకుండి నాకెంతో ప్రోత్సాహం ఇచ్చి ఈరోజు ఒక నియోజకవర్గానికి క్లోజ్ ఇన్ఛార్జిగా నిలబడడానికి కారణమైన వ్యక్తి ముఖ్యంగా మా డాక్టర్ హరిప్రసాద్ సార్ గారికి. ఎందుకు అంటే ఆయన నాలో చూసే నాకు తెలియదు, కానీ నేను ఏదైతే ఒక పని చెప్తానో అది ఖచ్చితంగా పట్టుదలతో చేసే వ్యక్తిని. సో అందుకు ఆయన నన్ను ఏం గమనించారో నాకు ప్రత్యేకంగా తెల్లగింది. కానీ సార్ గురించి చెప్పాలంటే సార్ ఇంటికి వెళ్తే ఏ టైంలో వెళ్ళినా ప్రత్యేకించి నేను ఒక్కరినే కాదు, ఒక చిన్న కార్యకర్త పైన ప్రతి ఒక్కరిని ప్రేమతో పలకరించి వాళ్ళ సమస్యలను దగ్గరుండి సాల్వ్ చేసే గుణం ఆయన. అందులో భాగంగా కళ్యాణ్ గారికి